ముందుగా అందరికీ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమ శివాయ అండి. ఈ వీడియోలో పోలిపాడ్యమి రోజు ఒత్తులు ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి, ఎన్ని ఒత్తులతో దీపారాధన చేయాలి, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తున్నానండి. వీడియోలో ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజీసు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. వీడియోని చూసేవాళ్ళు ఖచ్చితంగా చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఈ పోలిపాడ్యం అనేది మనము కార్తీక మాసం అయిపోయాక మార్గశిర పాడ్యమి రోజు మనము ఈ పోలిపాడ్యమి రోజు జరుపుకుంటామండి. తెల్లవారుజామున నీటిలో దీపాలు వదిలి ఆ పోలి తల్లికి మనము ఈ దీపాలను సమర్పిస్తాము. అసలు ఈ పోలిపాడ్యమి ప్రత్యేకత ఏంటి అనంటే, కార్తీక మాసం నెల రోజులు పూజలు చేసిన వాళ్ళు, ఏదైనా కుదిరినా కుదరకపోయినా చెయ్యని వాళ్ళైనా సరే, నెల రోజుల ఫలితము రావాలి అంటే ఖచ్చితంగా ఈ పోలిపాడ్యమి రోజు నీటిలో ఈ దీపాలు వదలాల్సిందే అండి. కార్తీక మాసం నెల రోజుల పుణ్యఫలం అనేది ఒక్క రోజులోనే మనకి కలుగుతుందండి. ఈరోజు ఎన్ని ఒత్తులతో దీపారాధన చేయాలి అంటే 31 ఒత్తులు కానీ, 33 ఒత్తులు కానీ, 35 ఒత్తులు కానీ, ఇలా 3 రకాల పద్ధతుల్లో మీరు దీపారాధన చేసుకోవచ్చు. నేనైనా మీరైనా అందరం ఈ పద్ధతిలోనే చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం పోలిపాడ్యమి రోజు చేసుకునే దళాల ఒత్తులు ఎలా చేసుకోవాలి, ఎలా చేసేసుకుందాము, నేను ఎలా చేసుకుంటాను అని చూపిస్తాను. ఇప్పుడైతే నేను ముందుగా ఈ వీడియోలోనే ఒక 2 నిమిషాల ముందు సెకండ్ ముందు చూపించిన ఫస్ట్ అయితే బాగా ఇత్తనాలు ఉన్న పత్తిని తీసుకొచ్చుకొని ఎండబెట్టుకొని ఇత్తనాలు తీసేసి బాగా ఉంచుకోవాలండి పత్తిని. తర్వాత ఆ పత్తిని తీసేసుకొని దూదిని తీసేసి నేను చూపించిన విధంగా దారం పోసుకొని ఒక బొక్కుకైనా, ఒక పేపర్కైనా, ఒక అట్టకైనా, దేనికైనా 11 పోగులు 11 సార్లు చుట్టుకుంటే అది 11 పోగులు కదండి. వాటిని ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్కటి అలా తుంచుకొని ఒక్క ఒత్తికి 33 కలిపి మనం జాయిన్ చేయాలండి. 33 ఎందుకు అనంటే, ఈ కార్తీక మాసం నెలంతా 30 రోజులు కదండి. ఈ నెల మొత్తం 31 రోజులు, ఆ పాడ్యమి రోజు 2 ఒత్తులు వెలిగించేది కలిపి 33. అందుకే ఈ నెలంతా చేసినా చెయ్యకపోయినా, కుదిరినా కుదరకపోయినా చాలామంది ఈ పోలిపాడ్యమి రోజు నీటిలో దీపాలు వెలిగించి వదిలేస్తారండి. కొంతమంది కొన్ని గుండొత్తులు చేసుకుంటారు. ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్కటండి. నా పెళ్ళైన దగ్గర నుంచి నా పెళ్ళి కాకముందు కూడా మా అమ్మమ్మ వాళ్ళు ఇలానే చేశారు, మా మమ్మీ ఇలానే చేసేవాళ్ళు. నా పెళ్ళైన తర్వాత కూడా నేను నేర్చుకున్నానండి. కొద్ది కష్టమే పడ్డాను ఈ ఒత్తులు చేసుకోవడానికి. తర్వాత అయితే ఇంక ఈజీ అనిపించేసింది. చూడండి, ఇప్పుడు మనం దారం పోసుకున్న దాంట్లో 33 తుంచుకొని 33 తుంచుకున్న తర్వాత ఈ విధంగా ఒక ఒత్తిని చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వీటిని దళాలు అంటారు. కొంతమంది మనం ఇంట్లో రోజు వెలిగించే గుండొత్తుల్ని ఒక్కొక్కటి అట్లా 33 వేసుకొని 33 కలిపి చేసుకోవచ్చండి. చూడండి, ఇంకా ఈ విధంగా నేను చూపించిన విధంగా మొత్తం చేసేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా మొత్తం చేసుకున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి పోలిపాడ్యమి రోజు నేను ఎలా చేసుకుంటాను, అసలు పోలిపాడ్యమి రోజు ఎక్కడ దీపాలు వదిలేస్తారు, తులసి చెట్టు లేని వాళ్ళు ఏం చేస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.